వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ప్రాబబిలిటీలో పార్ట్ 4. ఆల్రెడీ 3 పార్ట్స్ అనేది చెప్పడం జరిగింది. ఆ 3 పార్ట్స్ కనుక చూడకపోతే ఆ 3 పార్ట్స్ యొక్క లింక్ పిన్ చేస్తాను, చూసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ 41 ప్రాబ్లం. ఏ మ్యాన్ అండ్ ఈజ్ వైఫ్ అపియర్స్ ఇన్ ద an interview for 2 vacancies in the same post. సేమ్ పోస్ట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. హస్బెండ్ వైఫ్ అనేది పాల్గొంటున్నారు. సో ద ప్రాబబిలిటీ దట్ హస్బెండ్ సెలెక్షన్ ఈజ్ 1/7. హస్బెండ్ అంటే P(H) అని రాసుకుంటా 1/7. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ వైఫ్ సెలెక్షన్ ఈజ్ వైఫ్ ఫర్ W అనుకుంటా 1/5. ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీ దేనికి కావాలంట? ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ సెలెక్టెడ్. ఓన్లీ 1 పర్సన్ మాత్రమే సెలెక్ట్ కావాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ప్రాబబిలిటీ సెలెక్షన్ యొక్క ప్రాబబిలిటీ ఇచ్చిండు. నాన్ సెలెక్షన్ యొక్క ప్రాబబిలిటీ ఎలాగనుకుంటాము? ఎప్పుడైనా P(A) ప్లస్ P(A) ఈక్వల్ టు 1 అంటే ఒకటి అక్కరింగ్ నాన్ అక్కరెన్స్, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అక్కరింగ్, ప్రాబిలిటీ ఆఫ్ నాన్ అక్కరింగ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఇప్పుడు హస్బెండ్ అనేది 1/7 ఉంది అంటే సేమ్ ఇదే P(H) ప్లస్ P(H) ఈక్వల్ టు 1 రాసుకున్నాం అనుకోండి ఫార్ములా. ఇది 1/7 ఉంది. P(H) ఎలా వస్తుంది? 1 మైనస్ 1/7 అంటే 6/7 ఇస్ ద, ఇదేమో ప్రాబిలిటీ ఆఫ్ హస్బెండ్ జాబ్ అకరెన్స్ ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ నాన్ అకరెన్స్ అంటే ఈవెంట్ నాట్ గెట్టింగ్. నెక్స్ట్ సేమ్ P(W) ఎలా వస్తుందండి? 1 మైనస్ P(W) చేస్తే P(W) వస్తుంది అంటే 5 మైనస్ 1 అంటే 4/5. ఇక్కడ చూడండి, P(H) ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ వైఫ్ మ్యాన్ సెలెక్షన్. P(W) ఏంది? ప్రాబిలిటీ ఆఫ్ వైఫ్ సెలెక్షన్. P(H) ఏంది? ప్రాబిలిటీ ఆఫ్ హస్బెండ్ నాట్ సెలెక్షన్, ప్రాబిలిటీ ఆఫ్ వైఫ్ నాట్ సెలెక్షన్. ఇలా వచ్చిన తర్వాత మన ప్రాబిలిటీ ఏమడుగుతుండు? ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సెలెక్టెడ్ అంటే హస్బెండ్ సెలెక్ట్ అయితే వైఫ్ సెలెక్ట్ కావద్దు, ఆర్ వైఫ్ సెలెక్ట్ అయితే హస్బెండ్ కావద్దు. ఇగో ఇప్పుడు నేను ఇలా రాస్తున్నా, మ్యాన్ సెలెక్ట్ అయింది అనుకోండి, వైఫ్ సెలెక్ట్ కావద్దు, క్రాస్ మార్క్ పెట్టినప్పుడు. ఆర్ లేదా వైఫ్ సెలెక్ట్ అయితే మ్యాన్ సెలెక్ట్ కావద్దు. ఈ క్రాస్ మార్క్స్ ఇండికేట్ ద సెలెక్ట్ కావద్దు. మ్యాన్ సెలెక్ట్ అయ్యేది, మ్యాన్కి ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్ మ్యాన్ ఎంత? 1/7. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ సెలెక్షన్ ఆఫ్ వైఫ్ ఎంత? 4/5 ప్లస్ వైఫ్ యొక్క ప్రాబిలిటీ సెలెక్షన్ ఎంత అండి? 1/5. నెక్స్ట్ మ్యాన్ సెలెక్ట్ కావద్దు ఎంత? 6/7. సో ఎల్సిఎం తీసుకుంటే 5 7s 35, 4 ప్లస్ 6 అంటే 10/35 అంటే సో 10/35 మీన్స్ 5 2s 5 7s. ఆన్సర్ ఈస్ 2/7. సో మీరు ఇదంతా చేయని అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములాస్ కూడా రాయని అవసరం లేదు. ఎప్పుడైనా పాజిటివ్ సెలెక్షన్ ఇచ్చింది అనుకోండి, నాన్ సెలెక్షన్ అంటే 1 మైనస్ ఇది తీసుకోవాలి, 1 మైనస్ ఇది. ఒక్కరే సెలెక్ట్ కావాలన్నారు కాబట్టి ఆ 2 ఇంటూ చేసినాం. మ్యాన్ సెలెక్ట్ అయ్యి వైఫ్ సెలెక్ట్ కాలేదు లేదా అంటాం, లేదా అంటే ప్లస్ సింబల్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Next question, A speaks truth 75% of cases and B in 80% of the cases. In what percent of cases are they likely to contradict each other in narrating the same incidents? సేమ్ ఇలాంటి ప్రాబ్లమే అండి, ఇందాక చేసిన ప్రాబ్లమే, కొంచెం చేంజెస్ ఇచ్చారు. చూడండి, కాంట్రడిక్ట్ అంటే ఏంటంటే ఒకే ఇన్సిడెంట్స్ని అవును అంటే ఒకరు ఏ అనే అతను అవును అంటే బి అని అతను కాదు అనాలి, అంటే ఆపోజిట్గా మాట్లాడి. బి అని అతను అవును అంటే ఏ అని అతను కాదు అని మాట్లాడి. కాంట్రడిక్ట్ అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో చూడండి, ఏ స్పీక్స్ ట్రూత్ ఎప్పుడు మాట్లాడతాడు? P(A) ఈక్వల్ టు ఎంత? 75%. అంటే P(A) ఎంత వస్తుందండి? సారీ, P(A)కి 75% అంటే 70/100 అంటే 25 3s 25 4s. P(A) అంటే ఇది ఏంటిది? ట్రూత్ మాట్లాడే ప్రాబబిలిటీ. P(A) అంటే ఏంది? P(A) ఈజ్ నథింగ్ బట్ ద ట్రూత్ మాట్లాడకపోవడం అంటే అబద్ధం చెప్పడం, లై మాట్లాడడం. సో ఎలా వస్తుంది? 1 మైనస్ 3/4. 3 అంటే 4, 1/4 P(A). నెక్స్ట్ P(B) ఎంత ఇచ్చిండండి? B in 80% ఆఫ్ కేసెస్ అన్నాడు. సో P(B) ఈక్వల్ టు 80/100. 80/100 మీన్స్ 2 4s 2 5s. దిట్ ఈస్ అ P(B) అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B ట్రూత్, స్పీకింగ్ ట్రూత్. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ B బార్ అంటే ఏంది? ఇతను అబద్ధం మాట్లాడడం ఎంత? 1 మైనస్ 4/5 అంటే 5 మైనస్ అంటే 1/5. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏ స్పీక్స్ ట్రూత్, ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ అంటే ఏ స్పీక్స్ లై, ప్రాబిలిటీ ఆఫ్ బి బార్ అంటే
బి స్పీక్స్ లై, బి ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే బి స్పీక్స్ ట్రూత్. సో చూడండి మనకేం ప్రాబిలిటీ అడిగిండు, కాంట్రడిక్ట్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈవెంట్ మనకు కావాల్సింది ఈక్వల్ టు ఏ గనక నిజం మాట్లాడిండు అంటే ఏ అంటే ఏంది ప్రాబిలిటీ స్పీక్ ట్రూత్, బి ఏం మాట్లాడాలి అబద్ధం మాట్లాడాలి బి బార్, ప్లస్ ఒకవేళ బి కనుక నిజం మాట్లాడితే ఏ అని అతను అబద్ధం మాట్లాడాలి. అంటే ఇతను అవును అంటే ఇది కాదు, కాదు అంటే అవును, అంటే ఆపోజిట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి పి ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ చేయండి ఎంత 3/4, పి ఆఫ్ బి బార్ 1/4 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి 4/5, ప్రాబిలిటీ ఆఫ్ ఏ 1/4. ఇక్కడ ఎల్సిఎం 4, ఇక్కడ 3 + 4 అంటే 7/20. ఇది ఎందులో వచ్చింది మనకి నార్మల్లో వచ్చింది. క్వశ్చన్ ఎందులో అడిగిండు పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్లోకి చేంజ్ చేయాలంటే ఇంటూ 100 చేయండి. 25 5 7 35% అనమాట. కాంట్రడిక్ట్ టు ఈచ్ అదర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమంగా వస్తాయండి. నెక్స్ట్ ప్రాబ్లం A speaks truth in 60% cases and B speaks truth in 70% cases. The probability that they will say the same thing while describing the single event. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే అండి. ఇందాక లాంటి చేసిన ప్రాబ్లమే. ఇందాక ప్రాబ్లంలో ఏం చేస్తాము కాంట్రడిక్ట్ టు ఈచ్ అదర్ అంటే అవును అంటే కాదు అనాలి. బట్ ఇక్కడ ఏంది సేమ్ మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడితే ట్రూతే మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడితే ఫాల్సే మాట్లాడాలి. ఈ ప్రాబ్లం అనేది 2006 రైల్వేలో రావడం జరిగింది. సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చిందండి 60% ఇచ్చిండు. సో 60%లో చేంజ్ చేసుకుంటే 6/100 అంటే 2 3s 2 5s ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ అంటే ఏంది లై మాట్లాడడం, అబద్ధం మాట్లాడడం ఎలా వస్తుంది 1 - 3/5 అంటే 2/5. దిస్ ఈజ్ అవర్ పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ బి ఎంత ఇచ్చిందండి బి స్పీక్స్ ట్రూత్ ఇన్ 70% కేస్ అన్నాడు. అంటే 70/100. 70/100 మీన్స్ 7/10. ఇది పి నిజం మాట్లాడేది స్పీక్స్ ట్రూత్. పి లై మాట్లాడేది ఎలా వస్తుంది 1 - 7/10 అంటే 3/10. దిస్ ఈజ్ అవర్ గివెన్ డేటా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది సేమ్ థింగ్ మాట్లాడాలి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ బి. అంటే మాట్లాడితే ఇద్దరు నిజమే మాట్లాడాలి. ఆర్ అంటే ప్లస్ సింబల్, అబద్ధం మాట్లాడాలి పి ఆఫ్ ఏ బార్ బి బార్. సో పి ఆఫ్ ఏ ఎంత వచ్చిందండి మనకి ఎంత ఇచ్చిండు 3/5. పి ఆఫ్ బి ఎంత ఇచ్చిండు 7/10 ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఎంత ఇచ్చిండండి 2/5. పి ఆఫ్ బి బార్ ఇస్ 3/10. ఎల్సిఎం 50 తీసుకుంటే 10 తీసుకుంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది 3 7s 21 ప్లస్ 3 2s 6 అంటే ఆన్సర్ ఏమొస్తుందండి మనకు ఇక్కడ 50 అండి 27/50. 27/50 వచ్చింది అంటే 5.04. దీన్ని మనకు 100%లోకి చేంజ్ చేసుకుంటే ఇంటూ 100 చేసుకుంటే 0.54 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబ్లం బ్యాంక్ పీఓ 2008లో రావడం జరిగింది. ప్రాబ్లం చూడండి. ఏ కమిటీ ఆఫ్ 3 members ఈజ్ టు బి సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 3 men 2 women. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కమిటీ హ్యాస్ అట్లీస్ట్ 1 woman. ఫస్ట్ ఎంతమందిని సెలెక్ట్ చేయాలండి 3 members సెలెక్ట్ చేయాలి. ఉన్న డేటా ఏంది 3 men 2 women. ఇక్కడ నుంచి మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి 3 members హ్యావ్ టు బి సెలెక్టెడ్. చూడండి కండిషన్ ఏమి ఇచ్చిండు అట్లీస్ట్ 1 woman ఉండాలి. అట్లీస్ట్ 1 woman అంటే 1 woman ఉండొచ్చు 2 women ఉండొచ్చు. మ్యాక్సిమం 2 women ఉండరు కనుక. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 woman తీసుకున్నాను అనుకోండి. మెన్ ఎంతమంది తీసుకోవాలి 3 members కమిటీ కావాలి. 1 ఆల్రెడీ ఉన్నారు అంటే 2 men తీసుకోవాలి. ప్లస్ ఒకవేళ నేను అట్లీస్ట్ అన్నాడు కాబట్టి 1 woman లేదా అంటే ఏంది ప్లస్ 2 women తీసుకుంటా. 2 women తీసుకుంటే కమిటీ 3 members కావాలి అంటే మెన్ ఎంతమంది తీసుకోవాలి ఒక్క మెన్ని తీసుకోవాలి. ఇది కండిషన్. 1 woman ఎలా తీసుకుంటాం ఉన్నారు ఎంతమంది 2 women. 2 men నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. 3 నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. 2 men ఇది 2 m ఏంది అని అర్థం కన్ఫ్యూజ్ అయ్యారు. 1 woman 2 men అంటే 1 woman కావాలి 2 men కావాలి అని. నెక్స్ట్ 2 women ఎలా సెలెక్ట్ చేసుకుంటామండి ఉన్నదే 2 women కాబట్టి 2C2. 1 men ఎలా సెలెక్ట్ చేసుకుంటాం 3C1
చూడండి 2C1 అంటే 2, 3C2 అంటే 3 × 2/2 ప్లస్ 2C2 అంటే 1, 3 × 1 అంటే 1, 2 గెట్ క్యాన్సల్, 6 ప్లస్ 3 అంటే ఎంత, 9. ఇప్పుడు మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఇప్పుడు మనం ఏంటి, ఈ టోటల్ ఎంత అండి, ఇక్కడ 5 కదా. ఎన్ఆఫ్ఎస్ ఏంటి, ఈ 5 మెంబర్స్ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది, NF/NF అంటే 9/5C3 అంటే 5 × 4 × 3/3 × 2, 3 క్యాన్సల్, 2 అంటే 9/10 ఈజ్ ద ఆన్సర్. Next problem. A bag contains 3 blue, 2 green and 5 red balls. If 4 balls are picked up at random, what is the probability that 2 are green, 2 are blue? ఈ క్వశ్చన్ అనేది CRA 2016 ఎగ్జామ్లో రావడం జరిగిందండి. ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. 3 బ్లూ, 2 గ్రీన్, 5 రెడ్. టోటల్ బాల్స్ ఎంత అండి, 10. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని బాల్స్ అన్నాడు, 4 బాల్స్ ఆర్ పిక్డ్ అప్ అన్నాడు. సో ఎన్ఆఫ్ఎస్ ఏమవుతుంది, 10 బాల్స్ నుంచి 4 సెలెక్ట్ చేసుకోవాలి. 10C4 అంటే 10 × 9 × 8 × 7/4 × 3 × 2 × 1. సో 4 2s 8, 3 3s అంతే. మనకేమొచ్చింది 10 × 3 × 7. ఇది ఇలానే పెట్టుకుంటా. నెక్స్ట్ ప్రాబబిలిటీ దేనికి కావాలి అండి, NF/E NF/E అంటే ఏంది, ఈవెంట్ ఆఫ్ 2 గ్రీన్ 2 బ్లూ. చూడండి 2 గ్రీన్ అన్నాడు. 2 గ్రీన్ అంటే ఎన్ని గ్రీన్స్ ఉన్నాయండి, 2 గ్రీన్స్ ఉన్నాయి. 2C2 సెలెక్ట్ చేసుకోవాలి. 2 బాల్స్ నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అన్నాడు కాబట్టి ప్రోడక్ట్ గుర్తుపెట్టాలి, ఇంటూ పెట్టాలి. 2 ఆర్ బ్లూ అన్నాడు. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. 2C2 అంటే 1, 3C2 అంటే 3 వస్తుంది. చూడండి 2 × 1, 2 క్యాన్సల్ అయితే 3. సో మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది, NF/NF అంటే probability of E equal to 3/10 × 3 × 7. 3 cancel అయితే answer is 1/70. Next problem. A bag contains 10 mangoes, out of which 4 are taken out together. If one of them found to be good, the probability of other also good. చూడండి ఈ ప్రాబ్లం జస్ట్ కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే ఇచ్చిందండి, ఏం లేదు, సింపుల్ ప్రాబ్లం. చూడండి టోటల్ ఎంత, 10 మ్యాంగోస్ కదా. NF/S మనం 4 అనేది పక్కన పెట్టుకోండి. 1 ఆఫ్ దెమ్ టు బి ఫౌండ్ గుడ్, అనదర్ ఆల్సో గుడ్ కావాలి అన్నాడు. అంటే టోటల్గా ఎన్ని మ్యాంగోస్ సెలెక్ట్ చేస్తున్నాం, ఓన్లీ 2 మ్యాంగోస్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ 4 అనేది ఓన్లీ కన్ఫ్యూజన్ వర్డ్ కోసం మాత్రమే ఇచ్చిండు. సో 10 మ్యాంగోస్ ఉన్నాయి, అందులో నుంచి 2 మ్యాంగోస్ సెలెక్ట్ చేయాలి. NF/E = 4 అనేది పక్కకు తీసి పెట్టేసిండు అంటే రిమైనింగ్ మనకు అవైలబిలిటీలో ఎన్ని ఉన్నాయి, ఓన్లీ NF/E అంటే ఏంది, ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ ఇప్పుడు 6 మ్యాంగోస్ ఉన్నాయి. 6 మ్యాంగోస్ నుంచి 2 మ్యాంగోస్ తీసుకోవాలి. జస్ట్ ఇంతే. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కావడం కోసమే 4 అని ఇచ్చిండు. ఇక్కడ 1 ఆఫ్ దెమ్ ఫౌండ్, అనదర్ ఆల్సో గుడ్ కానికి ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది, NF/NF అంటే 6C2 అంటే 6 × 5/2 × 1 డివైడెడ్ బై 10 × 9/2 × 1. 2 × 1 2 × 1 get cancel, 5 2s 3 2s 3 3s 2 get cancel, answer is 1/3. Next problem. ఈ ప్రాబ్లం IBPS 2015లో రావడం జరిగింది. చూడండి, ఏ బ్యాగ్ కంటైన్ 4 రెడ్ 5 yellow 6 పింక్ బాల్స్. ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. 4 రెడ్ 5 yellow 6 పింక్, టోటల్ ఎంత అయిందండి, 15 బాల్స్. సో 2 బాల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అన్న. 2 బాల్స్ అంటే NF/S శాంపుల్ స్పేస్ ఏంది, 15 బాల్స్లోకి వెళ్ళి 2 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే 15C2 అంటే 15 × 14/2 × 1 అంటే 2 7s. నేను ఏమొచ్చింది అదే రాసుకుంటా. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నన్ ఆఫ్ బాల్స్ డ్రాన్ ఆర్ ఎల్లో. అంటే మనం తీసిన బాల్స్లో నుంచి ఎల్లో బాల్ రావద్దు అంటే మనకు రిమైనింగ్ ఎన్ని బాల్స్ ఉన్నాయండి, మనకు అవైలబిలిటీలో 10 బాల్స్ ఉన్నాయి. ఈ 10 నుంచి 2 బాల్స్ తీసుకోవాలి. అంటే 10 × 9/2, 2 5s 5 × 9.
ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా ఏంది, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు 5 × 9 / 15 × 7. అంటే 5 1s 5 3s. ఇంకేమన్నా పోతుందా, పోదు. 9/7 9s 63. సారీ, 3 1s 3 3s. సో ఆన్సర్ ఈస్ 3/7. Next problem. A bag contains 6 red balls, 11 yellow balls and 5 pink balls. If 2 balls are drawn at random from the bag, one after another, what is the probability that the first ball is red and second ball is yellow? So first given data రాసుకోండి. 6 red, 11 yellow, 5 pink. Total balls ఎన్ని, 20, అంతే కదా, 16 6, 22 balls. ఎన్ ఆఫ్ ఎస్, ఇఫ్ ఎన్ని బాల్స్ డ్రాన్ అన్నాడు, 2 balls డ్రాన్ ఎట్ ర్యాండమ్ అన్నాడు. సో ఎన్ ఆఫ్ ఎస్ ఎప్పుడైనా ఒకేసారి తీసుకోవాలి. సో 22 నుంచి C2 సెలెక్ట్ చేసుకోవాలి. 22 C2 అంటే 22 × 21/2 × 1 అంటే 2 11s. ఆన్సర్ ఈస్ 11 × 21. ఇది ఇలానే రాసుకోండి. ఎన్ ఆఫ్ ఈ ప్రాబబిలిటీ ఏంది, ఫస్ట్ బాల్ రెడ్ కావాలి, సెకండ్ బాల్ ఎల్లో కావాలి, బట్ వన్ ఆఫ్టర్ అనదర్. అంటే ఫస్ట్ 1 సెలెక్ట్ చేసినాక నెక్స్ట్ 1 సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏ బాల్ అన్నాడు, ఫస్ట్ వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ ఫస్ట్ బాల్ ఈజ్ రెడ్. రెడ్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 6 × 1. అండ్ అన్నాడు కాబట్టి ఒక బాల్ సెలెక్ట్ చేసినాం. అండ్ అంటే ఇంటూ. సెకండ్ బాల్ ఈజ్ ఎల్లో. ఎల్లో బాల్స్ ఎన్ని ఉన్నాయండి, 11 ఉన్నాయి. సో 11 నుంచి 1 అంటే 6 × 11. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఫార్ములా అయింది ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఏంటి, 6 × 11/11 × 21. సో 11 11 క్యాన్సల్, 3 2s 3 7s 2/7. Next problem. A bag contains 4 red balls, 6 blue balls and 8 pink balls. One ball is drawn at random and replaced with 3 pink balls. A probability of first ball drawn was either red or blue in color and second one ball is pink. This one is very important problem. కొంచెం చూడండి. 4 red balls, 6 blue balls, 8 pink balls. టోటల్ ఎంత అండి, 18. ఇప్పుడు ఒక చూడండి, ఒక్క బాల్ కనుక తీసిన తర్వాత ఎన్ని బాల్స్ యాడ్ చేస్తా అన్నారు, 3 పింక్ బాల్స్ యాడ్ చేస్తా అన్నారు. సో ఒక బాల్ డ్రా చేస్తే పింక్కి 3 యాడ్ అయిపోతాయి. సో ఏ ప్రాబిలిటీ దట్ ఫస్ట్ బాల్ డ్రాన్ వాస్ ఐదర్ రెడ్ ఆర్ బ్లూ ఇన్ కలర్, సెకండ్ బాల్ ఈజ్ పింక్. చూడండి, ఫస్ట్ కలర్ ఏందన్నాడు, రెడ్ కలర్. రెడ్ కలర్లో ఒక్కటే బాల్ అన్నాడు కాబట్టి 4 టోటల్ ఎన్ని బాల్స్ అండి, 18. అంటే 4C1/18C1. ఒక బాల్ డ్రా చేసినాము అంటే సెకండ్ ఏం కలర్ కావాలి, పింక్ కలర్. అంటే ఫస్ట్ బాల్ రెడ్ అయితే సెకండ్ ఏం కావాలి, పింక్ కావాలి. సో పింక్ కలర్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. బట్ డ్రా చేయగానే మనం ఎన్ని యాడ్ చేస్తామని చెప్పారు, 3 యాడ్ చేస్తామన్నారు. టోటల్ బాల్స్ పింక్ ఎప్పుడు ఎన్ని అయితే, 11 అయితే 11C1 ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 18 + 3 21 అవుతాయి. 21 ఎందుకు 3 బాల్స్ యాడ్ చేసినాం. బట్ ఒక బాల్ అనేది ఇక్కడ తీసి పెట్టినాం కాబట్టి టోటల్ ఎంత ఉంటుంది, ఇక్కడ మనకు ఓన్లీ 20C1 ఉంటుంది. ప్లస్ ఒకవేళ బ్లూ అయితే, ఇప్పుడు నేనేం తీసుకున్నా, రెడ్ పిట్ కాంబినేషన్ తీసుకున్నా. రెడ్ ఆర్ బ్లూ అన్నాడు. బ్లూ తీసుకుంటే ఇక్కడ ఎన్ని బ్లూలు ఉన్నాయి, 6C1 ఫస్ట్ ఎన్ని ఉంటాయి, 18 ఉంటాయి. ఒకవేళ మనం ఒక బాల్ డ్రా చేస్తే ఎన్ని బాల్స్ యాడ్ చేస్తాం, 3 బాల్స్ యాడ్ చేస్తాం కాబట్టి పింక్కి 11C1/20C1. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 4/18 × 11/20 ప్లస్ 6/18 × 11/20. సో 2 2s 2 10s 2 3s 2 10s. ఆన్సర్ ఏమొస్తుంది, 180. 11 2s 22 ప్లస్ 11 3s 33. సో మనకు ఇక్కడ ఏమొస్తుంది అంటే 55/180 వస్తుంది. 5 1s 5 3s 15, 3 మిగులుతుంది, 5 6 30. సో మనకు ఆన్సర్ ఈస్ 11/36. దిస్ ఈజ్ అబౌట్ ప్రాబబిలిటీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 4 పార్ట్స్గా టోటల్ ప్రాబబిలిటీ కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.